రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బిగ్ టీవీ ద్వారా ప్రజలకు దగ్గర అవుతున్నటువంటి మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాకు వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా రానున్న 2024 ఎన్నికల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగవంతంగా మారిపోతూ ఉన్నాయి. ఇవాళ సిపిఐ అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నాము. భారతీయ జనతా పార్టీ మతోన్మాద శక్తులు వ్యతిరేకంగా ఇవాళ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది, 88 పార్టీలు కలిసి. అందుకే ఇప్పుడు ఇండియా కూటమిలోనే మేము సిపిఐగా ఉన్నాము కాబట్టి ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి ద్వారా బీజేపీని ఓడించేటువంటి పద్ధతుల్లో కేంద్రంలో ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ వారితో వ్యతిరేకించేటువంటి పార్టీలు, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి పార్టీలతో మనం అంతా కూడా కలిసికట్టుగా అంతా కూడా పోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వస్తానని అంటూ ఉన్నారు. వస్తే కొంత ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ పార్టీ కొంత ఆదరణ పెరుగుతుంది. ఏదేమైనా కూడా ప్రధానంగా ఎందుకంటే బీజేపీకి అనుకూలమైనటువంటిదే వైసీపీ ఆ రకమైన పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు. మా పార్టీ మొదటి నుంచి కూడా ఫ్రమ్ బిగినింగ్ వైసీపీ బీజేపీకి వ్యతిరేకంగానే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఒక పెద్ద ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. భవిష్యత్తులోగా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే మా పార్టీ ముందుకు పోతూ ఉన్నాం. ఈ నెల 13వ తారీఖున ఇక్కడే లలిత కళా పరిషత్తులోని జనరల్ బాడీ సమావేశం వేస్తూ ఉన్నాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం.